యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను నిజమైన ద్రాక్షావళిని. ఈ భూమి మీద మనం లెక్కించలేనన్ని చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. అందులో ద్రాక్ష చెట్టు కూడా ఉన్నది. ఈ ద్రాక్ష చెట్టులో 360 రకాలు ఉన్నాయంట. ఇందాకే ఒక సహోదరి చెప్పింది, 360 రకాలు ఉన్నాయండి ద్రాక్ష చెట్లు. ఈ చాలా చెట్లు ఉన్నా దేవుడు దేనితో పోల్చుకున్నారంటే ద్రాక్షావళితో పోల్చుకున్నారండి. మనుషులందరూ ఏమో ఆయన్ని, దేవుణ్ణి దేనితో అయినా పోల్చుకుంటున్నారు. కుక్కతో, పనితో, కోదితో, ఆ చెట్టు ఈ చెట్టు. ఎవరిని తీసుకొని వచ్చి మీరు నాకు సాటి చేయుదురు అని యెషయా గ్రంథంలో పలికిన దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో నేను నిజమైన ద్రాక్షావళినని ద్రాక్ష చెట్టు పోల్చుకుంటున్నారు. చెట్లన్నిటికీ మాటలు వస్తాయి. ఈ ద్రాక్ష చెట్టు అనేది ప్రభా నన్ను పోల్చుకోవడానికి నేను ఎంతటి దాన్నయ్యా అని. మిగతా చెట్లు ఏమండి అంటే నీ అంత భాగ్యం, దేవుడు నీతో పోల్చుకున్నాడు అని. మనం సంఘంలో ఒక ద్రాక్ష చెట్టు వలె ఉండాలి. ఎలా? ద్రాక్ష చెట్టు వలె ఆయన దాంతో పోల్చుకున్నాడు. అలా ఉంటే మంచిదని అనుకుంటున్నాను. ఆయనతో సమానంగా చేసుకుంటారు. ఇష్టమైతే ఆయనకి సమానంగా చేసుకుంటారు మనల్ని. నేను నిజమైన ద్రాక్షావళిని. దానికి అర్థం నేను నిజమైన దేవుడను అని అర్థం. కొన్ని మర్మాలు దేవుడు అన్ని మనుషులకు చెప్పదలుచుకోలేదు, కొన్ని మర్మంగానే ఉంచాడు. ఎందుకంటే మనుషులందరూ వెతికి వెతికి నిజమైన దేవుణ్ణి కనుగొనాలి అని. ఇప్పుడు ఈ మాట ఆయన చెప్పారు, దానికి అర్థం నేను అర్థం చేసుకున్నాను. నిజమైన దేవుడు ఆయనే అని. అలాగే ప్రతివారు వెతికి నిజమైన దేవుడు ఎవరు కనుగొనాలి. ప్రభువారు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షావళి. యెషయా గ్రంథం 40, 41, 42, 43 అధ్యాయాలలో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖండితంగా ఆయన చెప్పారు. ఖండితంగా చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆరాధించే మనం, ఆరాధించని వారు కాదు, యేసయ్యను నమ్మని వారు కాదు, యేసయ్యను ఆరాధించే మనం, ఆయన నిజమైన దేవుడు కదా. ఇప్పుడు ఆయన మనం ఎలాగ ఆరాధించాలి? ఎలాగ ఆరాధించాలి?
నిజమైన దేవునిగా మన విశ్వాసం ఉండి ఆరాధించాలి. సందేహంతో కాదు, అనుమానాలతో కాదు. దేవుని నమ్ముకున్నావు, మంచిది. నిజమైన దేవుడు నీవేనయ్యా అని నీ నోట నుంచి ఎప్పుడైనా మంచి విశ్వాసపు ఒప్పుకోలు వచ్చిందా? అది అవసరం. ఎందుకు? దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు, బాప్తిస్మం కూడా తీసుకుంటారు, కానీ మనసులో సందేహాలు ఉంటాయి. నీవే నా దేవుడు, నీవే నిజమైన దేవుడు అని నమ్మకం ఉండదు. బాప్తిస్మం కూడా తీసుకుంటారు, ఆయన నిజమైన దేవుడు. మరి నువ్వు ఏ నమ్మకంతో దేవుని ఆరాధిస్తున్నావు? అది అవసరం. బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని సందర్భాలలో వారికి సంతోషం కలిగినప్పుడు, విజయం కలిగినప్పుడు, నీవు నిజమైన దేవుడవు నీవేనయ్యా అని ఒప్పుకున్నారు. అందులో దావీదు గారు ఉన్నారు. దావీదు గారు బాల్యం నుంచి చాలా మంచి ఆరాధకులు. ఆయన చాలా బాగా దేవుణ్ణి ఆరాధిస్తారు. చాలా బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ఆయన మనసులో ఉద్దేశం ఏంటి? ఆయన మనసులో ఉద్దేశం ఏంటి? ఆయనే దేవుడు అనేగా. పెరిగారు, పెద్దవాడయ్యాడు, రాజు అయ్యాడు, పిల్లలు పుట్టారు, మంచి ధనికునిగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఒకరోజు దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. దేవుని మందిరం కట్టాలనుకొని ప్రవక్తను అడిగితే నీ మనసులో ఏదుంటే అది చెయ్యని అన్నాడు. ఈ ప్రవక్త రాత్రి ఇంటికి వెళ్ళి పనుకుంటే ప్రభువారు వచ్చి, నా మందిరం దావీదు కట్టడానికి వీల్లేదు, ఆయన సంతానం, ఆయనకు నేను సంతానం కలగజేస్తాను, ఆ సంతానం ఒకరు నా మందిరం కడతారు. అప్పటికే చాలా వయసు అయిపోయి. అంతేకాదు, నా మందిరం కట్టాలని ఆయన నిర్ణయించుకొని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నేను శాశ్వతమైన కృపను ఆయనకు చూపించి ఆ కుటుంబం, ఆయన సంతానం నా సన్నిధిలో నిత్యము ఉండేటట్లు నేను ఒప్పుకుంటున్నాను, నేను స్థిరపరుస్తా అని చెప్పి ప్రవక్తకు చెప్పి పంపిస్తాను. ఈ సందర్భం సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సమూయేలు గ్రంథం అంతా చదివారా? ఇంకా అధ్యాయం చదివి. రాజుల గ్రంథం చదివారా? ఆ సందర్భంలో ప్రవక్త వచ్చి దావీదుకు చెప్తారు, అయ్యా దేవుడు నీకు శాశ్వతమైన కృపనిస్తానంటున్నాడు, అంతేకాదు నీకు సంతానం ఇస్తానంటున్నాడు అనగానే ఆయన ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పేటప్పుడు అన్నాను అనుకుందే, ఆయన అంతకంటే ఆశ్చర్యపోయాడు, నాకు సంతానం కలుగుతుందా అని. అవును, సంతానం దేవుడు ఇస్తానంటున్నాడు. ఇక పిల్లలు పుట్టరులే, ఇంకేముందిలే అనుకున్న సమయంలో దేవుడు సంతానం ఇస్తానంటే ఎంత సంతోషం. అంతేకాదు, నీకు దేవుడు శాశ్వతమైన కృపను ఇస్తానన్నాడు, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని శాశ్వతంగా ఆయన సన్నిధానంలో స్థిరపరుస్తానన్నాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దావీదు ఆయన గదిలోనికి వెళ్ళి మోకరించి ఆయన ప్రార్థనలో, ప్రభువా ఇంతగా హెచ్చరించడానికి నేను ఎంతటి వాడిని, చాలా రోజుల తర్వాత భక్తి జీవితంలో, జాగ్రత్తగా వినండి, చాలా రోజుల తర్వాత నేను ఎంతటి వాడిని అయ్యా, నేను ఏ పాటి వాడిని,
నీ దాసుని ఇంతగా కృప చూపించి నా కుటుంబమును నీ సన్నిధానంలో స్థిరపరుస్తానని నువ్వు చెప్పిన మాటను బట్టి నేను నీకేమి ఇవ్వగలుగుతాను అని ఆయన ఆ ప్రార్థనలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజముగా నీ వంటి దేవుడు లేడయ్యా. ఎప్పుడు చెబుతున్నాడు ఆ మాట? ఎప్పుడు చెబుతున్నాడు? నిజంగా నీ వంటి వారు లేరు అని. దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవరును. ఎప్పుడు చెబుతున్నారు ఈ మాట? చాలా రోజుల భక్తి జీవితం తర్వాత అండి. ప్రారంభంలో కాదు, చాలా రోజుల ప్రార్థన మంచి చాలా రోజుల విజయాల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధాల్లో విజయం దయచేస్తా ఉన్నాడు. అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళొద్దని చెప్తా ఉన్నాడు. కొన్ని చోట్ల ప్రార్థించిన వెంటనే జవాబు వస్తుంది. అప్పుడు రాలా నిజంగా నీ వంటి దేవుడు లేడనే మాట. అప్పుడు రాలా. ఎప్పుడు వచ్చింది? దేవుడు తన ప్రేమను కుమ్మరించిన తర్వాత అప్పుడు వచ్చింది అన్నమాట అన్నమాట. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నీవు దేవుణ్ణి ఆరాధించే నీవు ఎలాగ ఆరాధించాలంటే, నిజమైన దేవుడవు నీవే అవ్వా, నిజముగా నీ వంటి వారు లేరయ్యా. మంచి నమ్మకం ఉంటాం. ఆయన చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, అంటే నిజమైన దేవుడిని. ఇప్పుడు నీవు ఆరాధిస్తున్నావు, నీ నమ్మకం ఏంటి? కొరతలతో కాదు, సందేహాలతో కాదు, నిజంగా దేవుని నిజమైన విశ్వాసంతో, ఆయన తప్ప వేరే దేవుడు లేడనే నమ్మకంతో నువ్వు ఆరాధన చేయాలి. సందేహాలు ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? చదవండి 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. సందేహాలు ఉంటే దేవునిలో నిలవబడలేరు. సందేహాలు ఉన్నవాళ్ళు దేవునిలో నిలవబడలేరు. కొండ మీద రాతి మీద విత్తనాలు పడ్డాయి, ముళ్ళ పొదల్లో విత్తనాలు పడ్డాయి, అవి మొలిచినాయి. మొలవడానికి మొలిచినాయి. సూర్యుడు ఉదయించగానే రాతి మీద పడ్డ విత్తనాలు మాడిపోయినాయి. వేరు లేనందున, వేరు మట్టి లేనందున, మన్ను లేనందున విత్తనాలు మాడిపోయినాయి, మొలిచినాయి, మాడిపోయినాయి. ముళ్ళ పొదల్లో విత్తనాలు పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు మొలిచినాయి, పెరిగినాయి. కానీ ఈ ముళ్ళ పొదలు ఈ మొక్కలను అణిచివేసేసినాయి, కనిపించలేదు కొంతకాలానికి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు రాగానే వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన నిజమైన దేవుడు అనే నమ్మకం నీలో లేకపోతే అంతవరకు నువ్వు కొనసాగలేవు. నిలిచి ఉండాలి దేవునిలో. నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు రావంటే, ప్రార్థనకు వచ్చిన నూతన దినాల్లో దేవుడు చాలా ఆశీర్వాదాలు చూపిస్తాడు. నేను నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, అలా ఉంటాను, అవి పని పెడతా, ఈ పని పెడతా, ఆశీర్వాదాలు వచ్చేటట్లు చేస్తా అని చెప్తాడు. ఈ మధ్యలో శ్రమలు, శోధనలు వస్తాయి కదా, ఇవన్నీ మర్చిపోతారు. మర్చిపోయి ఏ మాట వచ్చిందో తెలుసా? నాకు దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, ఏమొద్దు నాకు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు?
ఎందుకు మాట్లాడుతున్నారు? ముండ్ల పొదలు నీ విశ్వాసాన్ని అణిచివేస్తున్నాయి. నీ విశ్వాసంలో ఆయనే నిజమైన దేవుడు అన్న నమ్మకం నీకు లేదు, నిలబడలేరు. నీ మనసులో ఒక మంచి నమ్మకం కలగాలి. ఆయనే నిజమైన దేవుడు. దావీదు చాలా కాలం తర్వాత ఆ మాట చెప్తున్నాడు. ఇంతకుముందు ఆ మాట చెప్పలేదేంటి అంత గట్టిగా? నిజంగా నీ వంటి దేవుడు లేడయ్యా అని దేవుడిని వదిలిపెట్లా, వస్తానే ఉన్నాడు. ఆ మాట రాలా. ఈరోజు నీ మనసులో ఏ నమ్మకం పుట్టాలంటే నిజంగా నీ వంటి వారు లేరు ప్రభు అనే నమ్మకం నీ మనసులో ఉందో లేదో నువ్వు పరీక్షించుకో. మధ్యలో వాళ్ళు వీళ్ళు చాలామంది రకరకాలుగా చెప్తా ఉంటారుగా, సాతాను చెవిలో ఊదుతూ ఉంటుందిగా. నీ నమ్మకాన్ని దొంగిలించేసేస్తారు, నీ విశ్వాసాన్ని దొంగిలించేసేస్తారు. ఆయన చెప్పాడు నేను నిజమైన ద్రాక్షవల్లినని. నువ్వు నమ్మాలి ఆయనే నిజమైన దేవుడు. బయట వాళ్ళ సంగతి కాదు, మీరు. అప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా, విషపూరితమైన సందర్భాలు ఎదురైనా, నీలో ఉన్న నమ్మకాన్ని బట్టి నువ్వు నిలిచి ఉంటావు దేవుల్లో. హల్లెలూయా. అల్లో చెదిరిపోవు, నిలిచి ఉంటావు దేవుల్లో. ఆయన ప్రేమ అప్పుడు కనుగొంటావు నిలిచి ఉన్నప్పుడు. నా యందు నిలిచి ఉండు, నేను మీ యందును నిలిచి ఉంటాను. చదవండి 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అంటే ఆయన దేవుడు, మనం మనుషులు. మనం ఎన్నటికీ ఆయనకు సమానంగా కానేరము. ఆయన చేసుకోవాలి మనల్ని, అంతేగాని ఆయనకు సమానంగా కానేరం. మట్టి మనుషులమే, ఆయన ద్వారా చేయబడిన వారమే. ఆయన మన జీవితంలో హెచ్చాలి, మనము తగ్గాలి. అది దాని అర్థం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం తీగలు మాత్రమే, తగ్గుండాలి. ఇప్పుడేంటి విషయం? నాలో ఫలింపని, 2వ వచనం, ఆయన నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారేయడు. నీకు నిజమైన నమ్మకం రావాలి. ఆ నమ్మకం నీలో నిలవబడేటట్లు చేస్తుంది. మంచి ఒప్పుకోలు రావాలి. ఇప్పుడు ఫలించాలి. పనికిరాని తీగల వలె మారకూడదు. దేవుడు లోకంలో నుంచి వేరు చేసి ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఒక తీగలాగా నిన్ను అంటుకట్టుకున్నాడు నీలో, ఆయనలో. మనం అందరినీ ఒక తీగలాగా పుట్టాం ఆయనలో. నూతన జన్మ, తీగవలే, ద్రాక్షావల్లిలో తీగవలే జన్మించాం. పనికిరాని తీగలాగా మారకూడదు, ఫలించాలి. పనికిరాని తీగలాగా ఎప్పుడు మారుతారు? పనికిరాని తీగలాగా ఎప్పుడు మారుతారు? నిలవబడకపోతే, స్థిరమైన మనసు లేకపోతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, పనికిరాని తీగల వలె మారిపోతారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఏంది సందీపో, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవుల్లో బాప్తిసం తీసుకున్న మీరు, ప్రభువుని వెంబడిస్తున్న మీరు
దేవుని ఆలోచనల ప్రకారం మాత్రమే నడిస్తే ఫలిస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మీ బంధువులు చెప్తారు చాలా, మీ స్నేహితులు చాలా చెప్తారు ఆలోచన, అట్లా చేయి ఇట్లా చేయి అని. మనసులో సాతాను ప్రేరేపిస్తుంది, దుష్టుడు వాడే నీకు ఆలోచనలు చెప్తాడు. అవక ఆలోచనలు చెప్పింది ఎవరు? ఇది నిజమా? దేవుడు అలాన్న ఫలం మిమ్మల్ని తినవద్దన్నాడా? తిననే, మీరు తింటే చస్తా ఉన్నారా? మీరు చావనే చావరు. ఆలోచన చెప్పింది ఎవరు? సైతాను. ఆ దుష్టుని ఆలోచన మహా శ్రమలకు కారణమైంది. దుష్టులు చెప్పే ఆలోచన విన్నంతకాలం సంఘంలో, దేవుల్లో నువ్వు ఫలించలేవు. దుష్టుని ఆలోచన ప్రకారం నడవకూడదు. దేవుని ఆలోచన ప్రకారం సంఘంలో నడిస్తే ఫలిస్తారు. మీరు ఎవరి స్వరం వింటున్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఎవరు చెప్పింది అనుసరిస్తున్నారో ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు నిన్ను ఆయనలో ఒక తీగలాగా పుట్టించింది దేనికంటే ఫలించడానికి, పనికిరాని తీగలాగా మారడానికి కోసం కాదు. నువ్వు ఒక చెట్టు వేసి, ఎందుకు వేసుకుంటారు చెట్టు? మీరు ఫలాలు వస్తాయి, తినాలని, అనుభవించాలని. పనికిలాని చెట్లా మారిదిలే అనుకొని ఎవరైనా విత్తనం వేస్తారా? వేస్తారా? అసలు ఎవరూ లేదు. ఈ చెట్టు ఎండిపోయిద్దిలే, ఈ చెట్టు చచ్చిపోయిద్దిలే అనుకొని ఎవరు వేయరు. అసలు ఆశపడతారు మంచి ఫలం ఫలించాలని. వాక్యాన్ని ఒక పక్కన పెట్టి దుష్టాలోచనతో నువ్వు సంఘంలో నడిచినంతకాలం ఫలించలేవు, ఫలాలు రావు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎక్కడ నిలవబడకూడదు? వాళ్ళ మార్గాల్లో మనం నిలవకూడదు. పాపుల మార్గంలో, దుష్టుల ఆలోచన ప్రకారం నడవకూడదు. అపహాసకులు కూర్చుండట చోట కూర్చుండక. నీ స్నేహితులు కావచ్చు, నీకు దగ్గర బంధువులు కావచ్చు, నిన్ను బాగా ప్రేమించేవారు కావచ్చు, కానీ వారి జీవితాన్ని బట్టి వాళ్ళు ముచ్చట్లలో, వారి అపహాసాలలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఎన్నటికీ ఫలించలేవు. ఎక్కడ కూర్చోవాలి? దేవుని పాదాల సన్నిధిలో కూర్చోవాలండి. మరియమ్మల ఖాళీ దొరికితే ఆయన పాదాల సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుని ఆలోచనలన్నీ విని దేవుని ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటే ఫలిస్తావు. తీగ ఉండటానికి ఉంది, కాయలు లేవు, ఫలాలు లేవు. ఏ ఉపయోగం? నిలిచి ఉంటే ఫలిస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడిచి, పాపుల మార్గాలలో నిలిచి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని, పనికిరాని తీగలుగా మారవద్దు. పనికిరాని తీగలైపోతే దేవుడు ఏం చేస్తాడు? వాటిని తీసి పారవేయును. ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు నమ్ముకొని? ఎంత ఫలించావు? ఎంత దేవుని గురించి తెలుసుకున్నావు? ఎన్ని ఆత్మలు నడిపించావు? ఎంత నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకున్నావు? ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు అడుగుతారు? చెప్పండి, ఎవరు అడుగుతారు? నేను అడుగుతున్నాను అనుకుంటా. ఒకరోజు దేవుడు అడుగుతాడు. సామాన్యమైన విషయం ఆ దేవుడు మన కొరకు చేసిన త్యాగం. ఆయన మన శిక్ష తీసివేసి మన పాపములు తీసివేసిన ఆ సందర్భం సామాన్యమైనదా?
ఎంత మంచి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. ఎందుకు ఆయనలో అంటుకట్టుగా ఉంది, ఒక తీగలాగా జన్మించింది ఎందుకు, నిన్ను ఒక జీవం ఇచ్చింది ఎందుకు దేవుల్లో? ఎప్పుడు అలాగే ఉంటానుగా, చెప్పండి, అలాగే ఉంటానుగా. ఫలించాలి, పనికిరాని తీగలాగా మారకూడదు. ఫలించాలంటే ఏం చేయాలి? పనికిరాని తీగలు ఎందుకు అవుతారంటే, నిలబడని వారు, దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వారు, పాపుల మార్గాలలో నిలిచిన వారు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నవారు పనికిరాని వారిగా మిగిలిపోతారు. దేవుల్లో ఎవరు ఫలిస్తారు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2:42, 105వ పేజీ క్రొత్త నిబంధనలో. యోహాను సువార్త తర్వాత అపోస్తలుల కార్యములు ఉంటుంది, 105వ పేజీ. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు ఫలిస్తారంటే, బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండేది. ఇంతకుముందు కొన్నిసార్లు హెచ్చరించాను ఈ వాక్యమే, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. నేనంటున్నాను, ఎడతెగక ఈ 4 విషయాలు ఎలాగ పాలిభాగం అయ్యారు వాళ్ళు. ఎడతెగక వాళ్ళ ఇంట్లో పనులు లేవా, వాళ్ళ వ్యవసాయం లేదా, వాళ్ళకి పశువులు లేవా, అన్ని రకాలుగా అన్ని విషయాలలో అన్నీ కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, ఒక ఆదివారమే ఉన్నారు పాస్టర్ గారు అనండి. ఎవరైనా వాక్యాన్ని మార్చలేగా, ఒక ఆదివారమే ఉన్నారా? ఎడతెగక. అపోస్తలులు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పనులు ఉన్నాయి, కానీ ఎలాగో సాధ్యం కాగలిగింది? ఎడతెగక ఎలా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మీరు ఒక చెట్టుకి మీకు గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి కొంచెం నీళ్లు పోయండి, అది బాగా ఫలాలు ఇచ్చింది కదా, ఇచ్చిందా? ఎప్పుడు నీరు పోయాలో అప్పుడు నీరు పోసి, ఎప్పుడు మందు పెట్టాలో అప్పుడు మందు పెట్టి, ఎప్పుడు మందు చల్లాలో అప్పుడు మందులు చల్లి జాగ్రత్త తీసుకుంటే చక్కగా ఆ చెట్టు కాపుకి వస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దారిని పోతా ఉంటే కొన్ని పొలాలు ఎలా ఉన్నాయి అంటే నిగనిగలాడుతూ ఉన్నాయి, కొన్ని ఏమో ఉండటానికి చెట్లు ఉన్నాయి, కాయలు కూడా ఉండటానికి ఉన్నాయి, నల్లగా ముడతలు పడి రకరకాలుగా ఉంది, పెద్ద పెద్ద కలుపు మొక్కలు చూడటానికి అసభ్యంగా ఉంది ఆ చేదు. కొన్ని ఎందుకు? వాటికి అందించవలసిన ఆహారము, మందు అవి సమయానికి శ్రద్ధగా వాటికి అందించలేదు. నువ్వు ఫలించాలంటే ఏ రోజు కావలసిన వాక్యం ఆ రోజు, ఏ రోజు చేయవలసిన ప్రార్థన ఆ రోజు, ఏ రోజు నువ్వు బాగా శ్రద్ధ పెడతావో, దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఫలిస్తూ ఉంటావు. ఉండటానికి ఉన్నావు, ఏమి లేవు, ఫలాలు లేవు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయి, దేవుడు చెప్పింది అలా చేయి,
దేవుడు స్వరం విను, ఆత్మలు నీ వెంట వాళ్ళే వస్తారు. నీ ఎన్నికడుగు నేను కూడా వస్తాను ప్రార్థన, కానీ వాళ్ళే వస్తారు. కొన్నిసార్లు పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చేస్తారు. నీ వెనక నువ్వు కరెక్ట్గా ఉండే. బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు. ఒకసారి వీలు చూసుకొని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళారని రాసిలేదు, కుదరలేదని రాసిలేదు. కొంతమంది కొన్ని వారాలు ఆరాధన చేస్తారు, వాళ్ళ ఆరాధన కొన్ని వారాలు చెయ్యి. కొంతమంది కొన్ని ప్రార్థనలకు హాజరవుతారు, కొన్ని ప్రార్థనలకు హాజరవ్వడం. వీళ్ళకి ఎడతెగకున్నారు. ఏంది పని పాట లేదు కదా వాళ్ళకి. దేవుని పిల్లలాగా ఈరోజు నేను గుర్తు చేస్తున్న ఏంటంటే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. దేనికి? కొంచెం ఓవర్ కూర్చొని వెళ్ళడానికి దేవుడు పిలిచింది. అందుకేనా? ఎందుకు పిలిచింది దేవుడు? మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుట. అందుకు దేవుడు పిలిచింది. పనికిరాని తీగలా మారటం కోసం కాదు. ఒకసారి ఆలోచించండి, మనం పవిత్రంగా దేవుని పాదాల సన్నిధిలో కూర్చోగలుగుతున్నామంటే కారణం ఎవరు? ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ. లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం? ఏ టీవీ ఎదురో, ఏ మురికి ముచ్చట్లలోనో, ఏ గొడవల్లోనో ఉండేవాడు. అక్కడి నుంచి దేవుడు తీసి ఆయన సంఘంలో స్థానం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరో కూర్చోవడం కోసం కాదు, ఫలించాలి. ఫలించకపోతే ఏం జరుగుతుంది? ఆయన తీసి పారవేయదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలోనేమో ప్రభువారు అన్నారు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని అన్నారు. ఇక్కడ ఏమని వర్ణిస్తున్నారో తెలుసా? ద్రాక్షావల్లి వలె నాటారు. ఇప్పుడు ద్రాక్షావల్లి, నేను నిజమైన ద్రాక్షావల్లి అని ప్రభువారు అన్నారు కదా. ఇప్పుడు మనలో కూడా ద్రాక్షావల్లి వలె నాటారు కదా. ఇప్పుడు మనం ఏమయ్యాం? మనం ఆయనకు సమానులం అయ్యామండి. ఆయనతో, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలు అయ్యాం. ఇప్పుడు తీగలం కాదు, ద్రాక్షావల్లి అని అంటున్నారు. ఎట్లా? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ ఎట్లు భ్రష్ట సంతానం అయితివి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె నాటితే వీళ్ళు ఎట్లా మారిపోయారు? జాతిహీనపు ద్రాక్షావల్లి అంట. భ్రష్ట సంతానం అయ్యావు, జాతిహీనమైన ద్రాక్షావల్లి అయ్యావు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మంచి విత్తనాలు తెలిగితే అన్ని తాలు అయిపోయి చెట్లు గింజలు మొత్తం ఎంత నిరాశ కలుగుతుంది. మంచి విత్తనం వేసానుగా, జాతిహీనంగా మారిపోయారు. ఏంది? బాధపడుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6
రెండవ వచనం, ఒకటో వచనం చదివితే, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అంటే ద్రాక్ష తోట అంటే సంఘం. చెప్పండి, ఏంటది? సంఘం. ఎక్కడ? సత్తువ భూమి గల కొండ మీద. దానికి అర్థం ఏంటి? మంచి వాక్యాలు, మంచి సందేశాలు, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ వరాలు, ఇవి సత్తువ భూమి గల కొండ అంటే మంచి సంఘం, సత్తువ కలిగిన సంఘం. ఆత్మ వరాలు లేని సంఘం కాదు, అభిషేకం లేని సంఘం కాదు. అసలు వాక్యం ఏంటి? నేను వాక్యం సంఘం నుంచి చూస్తున్నాను. ఏదో ఒకటి కలిగించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాక్యం ఏంటి? మాట్లాడు బాగా. వరాలు కలిగిన సంఘం, అభిషేకం కలిగిన సంఘం, ప్రవచనాలు కలిగిన సంఘం, పైపైన ఆరాధన కలిగింది కాదు. ఆ సంఘంలో ఆయన దానిని, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు ఫలించాడు. దేవుడు సత్తువగల భూమిలో వాక్యం సరిగ్గా చెప్పకపోతే అక్కడ సత్తువ లేదు. వాక్యం మంచి ఉపదేశం ఉన్న సంఘంలో, అభిషేకం ఉన్న సంఘంలో రాళ్ళు బాగా తవ్వి రాళ్ళు ఏరి ద్రాక్ష తీగలు నిన్ను నాటి దాని మధ్య బురుజు ఒకటి కట్టించి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష తొట్టి ఏంటంటే ఆ ద్రాక్ష పండ్ల నుంచి వచ్చే రసం తీయడానికి ఎదురు చూస్తా ఉన్నాయి. మంచి ఫలాలు వస్తాయి. పూత పడింది. పూత పడినప్పుడు పండ్లు వస్తాయి. చూస్తా ఉన్నారు. పిందెలు వచ్చినాయి. అమ్మయ్య, పిందెలు వచ్చినాయి, పెరిగినాయి. అవేం ద్రాక్షకాయలు? కారు ద్రాక్ష. ఫలాలు వచ్చినాయిలే కానీ ఏం ఫలాలు వచ్చినాయి? కారు ద్రాక్ష. మంచి ద్రాక్షలు లేవు. నువ్వు చెప్పే సాగులు ఏం ద్రాక్షలు చెప్పండి? ఏం ద్రాక్షలు? మీ ఫలాలు వస్తున్నాయి కానీ మంచి ఫలాలు కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మంచి ఫలం నీ అర్థం నుంచి కోరుకుంటున్నాడు. నీ మనసులో సనుగుడు ఏం ద్రాక్షలో? సాగులు వింటా ఉంటే ఎవరికైనా హాయిగా కమ్మగా ఉంటుందండి. సాగులు చెప్తా ఉంటే విసుకొచ్చింది కదా, బాధ కలిగింది కదా. దేవుని పిల్లలారా, దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకొని నీకు మేలు చేస్తా ఉన్నాడు. ఏ రోజైనా నిన్ను ఆయన బాధ పెట్టాడా? చెప్పండి. అలా రోజు దేవుడు నన్ను బాధ పెట్టాడు కనుక నేను ఇట్లా మారాలే అనే ప్రస్తావన ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ రోజైనా నీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడా? ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తున్నాడుగా. కొంచెం ఆలస్యం చేస్తే ఎంత కలత చెందుతావు, ఎంత బాధపడతావు. కొంచెం ఆలస్యం చేస్తే, ప్రార్థనకు ఆలస్యం అయితే కలత చెందుతావా లేదా? ఎందుకు ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాలుగు తప్పు ఉందా, ఎందుకు నాకు ప్రార్థన అంగీకరించట్లేదు, సమాధానం రావట్లేదు ఎందుకు ప్రభు అని బాధపడతావా లేదా? ఎన్నిసార్లు నీకు సహాయం చేశాడు? ఎన్నిసార్లు చేశాడు?
చెప్పండి, ఎన్నిసార్లు చేశాడు? వాక్యంలో రాయబడి ఉంది, లెక్కలేనన్ని సార్లు ఆయన సహాయం, లెక్కలేనన్ని ఆశ్చర్యమైన క్రియలు నీ పట్ల ఆయన చేస్తా ఉన్నాడు. చాలా మందికి తెలుసా పరలోకం గురించి? తెలుసా? దేవుడి గురించి తెలుసా? తెలుసు, కానీ సంపూర్ణత ఉన్నదా? అర్థం తెలుసా? దేవుని ప్రేమ గురించి, ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? దేవుడు నీకు తెలియజేశాడే, దేవుడు నీకు పరలోకంలో స్థానం ఇచ్చాడే. ఏం చేయమని దేవుడు నిన్ను పిలిచింది? ఏం చేయమని పిలిచాడు? ఎందుకు అంటు కట్టుకున్నాడు? కారు ద్రాక్షలు ఫలించమనా? పిచ్చి పిచ్చి పనులు చేయమనా? అనుమానించమనా? సందేహాలతో జీవించమనా? కొన్ని చోట్ల ఈ వాక్యం చదివేటప్పుడు ఆయన అదేంటి, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడే మోసపోయాడేంది అన్నట్లుగా కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. సౌలును శాశ్వతంగా దేవుడు నియమిద్దాం అనుకొని సౌలును అభిషేకించి రాజుగా చేశాడు దేవుడు సమూయేలు గ్రంథంలో. ఆయన మాట వినలా. సౌలు ఆయన మాట వినలేదని ఆయన ఆజ్ఞలు నిరాకరించి చేశాడు. నేను అక్కడ అనుకుంటాను, ఈ మనిషి ఇట్లా మారతాడని, ఆయన వాక్యాలనే తృణీకరిస్తాడని ప్రభువుకి తెలిసి ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచించుకుంటా ఉంటా. అంటే దేవుడు మోసపోయాడా? కాదండి, నమ్మకం. బాగా నమ్మి, దేనికి చెప్పండి, బాగా నమ్మి నా పని చేస్తారులే, నేను చెప్పిన మాట వింటారులే నమ్మకం. నమ్మకం ఏంది? గుడ్డితనం. అంటే దేవుని గుడ్డితనం అని కాదు అర్థం. అంతగా నమ్మి, గుడ్డిగా నమ్మి ఒక మంచి ఆధిక్యతను ఇస్తే ఆయన మాటనే ఒక పక్కన పెట్టేంత స్థితి కోల్పోయాడండి. ఎంత నమ్మి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. ఎప్పుడో ఇష్టం ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి అనుకున్నట్లయితే ఇచ్చేవాడా? ఈ భాగ్యాన్ని ఇచ్చేవాడా? మధ్యలో వీళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాడు, ఈ భాగ్యాన్ని ఇచ్చేవాడా? ప్రేమ. అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి. నేను మిమ్మల్ని నమ్మాను, అందరినీ నమ్మలేదు. మంచి ద్రాక్షాలు వస్తే ఎదురు చూస్తే ఏ ద్రాక్షాలు వచ్చినాయి? కారు ద్రాక్షాలు వచ్చేసినాయి. వాళ్ళకి ఇష్టమైన ఆరాధన అయిపోయింది. వాక్యాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాక్యాలకు అనుకూలంగా మార్చుకొని పిచ్చి ఆరాధన చేస్తున్నారు. ఏం ద్రాక్షలు ఇవి? కాదు ద్రాక్షలు. మనమందరం దైవ చిత్తాన్ని నెరవేర్చుచు దేవుడు మన యొద్ద నుండి ఏది ఆశించాడో ఆ ఫలం మనకి ఇవ్వడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మీరు, నేను అందరం కారు ద్రాక్షలు ఆయన చేతిలో పెట్టి ఆయన బాధ పెట్టకూడదు. ఈరోజే ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. సాగులు చెప్పమాకండి, సనగబాకండి, నిర్లక్ష్యం చేయబాకండి. ఎవ్వరికి లేని ఆధిక్యత దేవుడు ఇచ్చాడు మనకు. మనం రాజులకు రాజైన ఆ దేవుని పని మనం చేస్తున్నాం. ఈ లోకాధికారుల పని మనం చేయట్లేదు. ఎవరి పని మనం చేస్తుంది? రాజులకు రాజైన దేవుని పని మనం చేస్తున్నాం. ఆయన ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు గుర్తు చేసుకోండి. ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు, నేనేం చేయాలయ్యా అని ఆయన పాదాల దగ్గర కూర్చొని అడగండి. కారు ద్రాక్షలు అంటే ఏంటి? ఆరాధనను, భక్తి జీవితాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని నీకు ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేస్తున్నావే. ఏం ద్రాక్ష అది? కారు ద్రాక్ష. అది మానుకో.
వాక్యంలో ఏముంది, దైవజనులు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ప్రేరేపిస్తున్నాడు, నేనేం చేయాలి? మంచి ఫలం. ఆ ఫలం మంచి ఫలాలు ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహిమ గల తండ్రి మంచి మరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్తని కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పుత్రుని రక్తని కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మటి కాయలు పండవే చెట్ల తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మరి తోటలో నర మొక్కలు నాటించాడు. ఈరోజు ఒకసారి అందరూ పరీక్షించుకోండి, దేవుని ప్రేమను ధ్యానం చేసుకోండి. ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఫలిస్తున్నారా? పనికిరాని తీగల్లాగా మారిపోతున్నారు. తీగలు ఉన్నాయి, పనికిరాని తీగలు అయిపోతున్నాయి. ఫలాలు ఉన్నాయి, పనికిరాని ఫలాలు అయిపోతున్నాయి. కారు ద్రాక్షలు అయిపోతున్నాయి. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.